Hi everyone, welcome to COP Education. ఈ వీడియోలో మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కాన్సెప్ట్ నుంచి కొన్ని సింపుల్ షార్ట్ కట్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ అంటే మనకి ఇచ్చిన టైంలో ఆన్సర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, డైరెక్ట్గా ఆన్సర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e to the power of minus alpha t into sin alpha t is directly I am writing now alpha by s plus a alpha whole square plus alpha square. So option 2 correct here. సో ఈ క్వశ్చన్స్ని విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో ఎలా సాల్వ్ చేయాలని మీకు ఇప్పుడు టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమ్స్ అండర్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇక్కడ చూడండి క్లియర్ రాసాను, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలోకి వచ్చేస్తాయి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో మనకు సింపుల్ స్టేట్మెంట్ ఉంది, ఎనీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లైస్ ఇన్ టైం డొమైన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ షిఫ్టింగ్ హ్యాస్ టు అప్లై. అంటే టైం డొమైన్లో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అవుతాయి అంటే e to the power of minus alpha t, e to the power of plus alpha t ఇలాంటి ఫంక్షన్స్ టైం డొమైన్లో మల్టిప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్లో మనం షిఫ్టింగ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ షిఫ్టింగ్ ఏంటంటే s ఈజ్ రీప్లేస్డ్ బై s మైనస్ ఏ ఆర్ s ప్లస్ ఏ. దానికి మీరు సింపుల్గా స్టేట్మెంట్ రాస్తాను చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈజ్ f of s. చూడండి టైం డొమైన్ ఫంక్షన్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేసుకుంటే t ప్లేస్ లో మనకి s వచ్చింది కదా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈజ్ f of s. ఇప్పుడు ఈ టైం డొమైన్ లో ఎనీ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అవుతాయి అంటే e to the power of minus at into f of t అని రాస్తున్నాను, రైట్. సో e to the power of minus at అనే ఫంక్షన్ టైం డొమైన్ లో మల్టిప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో సింపుల్ గా s ప్లేస్ లో s ప్లస్ ఏ రీప్లేస్ చేయాలి. ఒకసారి సింపుల్ గా చూడండి అమ్మా, వాట్ ఎవర్ ద s హియర్, దిస్ s ఈజ్ రీప్లేస్డ్ బై s ప్లస్ ఏ. ఎందుకు s ప్లస్ ఏ అంటే ఇక్కడ e to the power of minus at మల్టిప్లై అయిపోయింది కాబట్టి. అండ్ అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e to the power of plus at మల్టిప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో s ప్లేస్ లో s మైనస్ ఏ రీప్లేస్ చేయాలి, ఆపోజిట్ సైన్ తో రీప్లేస్ చేయాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ f of t ఫంక్షన్. ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే దీనికి f of t అని తీసేసుకుంటున్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఏమవుతుంది, f of s that f of s is here alpha by s square plus alpha square. సింపుల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin bt ఫార్ములా అప్లై చేస్తున్నాను. మీకు కింద స్క్రోల్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ లో ఇప్పుడు ఈ sin alpha t ఫంక్షన్ e power minus alpha t తో మల్టిప్లై అవుతుంది కాబట్టి నౌ ఐ వాంట్ టు రైట్ ద కంప్లీట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఆల్ఫా బై ఎస్ ఎక్కడ ఉన్నా సరే ఆ ఎస్ ప్లేస్ లో ఎస్ ప్లస్ ఆల్ఫా అని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. సో ఫైనలీ ఆప్షన్ 2 కరెక్ట్. సో ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేసి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 2t into sin 4t ఈజ్, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే sin 4t కి మనం లాప్లాస్ అప్లై చేసుకుంటే ఏమొస్తుంది ఆన్సర్ 4 by s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16. అయితే ఈ sin 4t కి ఒకసారి ప్రెజెంటేషన్ అబ్జర్వ్ చేయండి. sin 4t కి e power minus 2t మల్టిప్లై అయిపోయింది అంటే ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏం చేయాలి, s ప్లేస్ లో s ప్లస్ 2 ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ s ఎక్కడ ఉందంటే అక్కడ s ప్లేస్ లో s ప్లస్ 2 ని రీప్లేస్ చేయండి. సో s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అవుతుంది. దేన్ని మనం ఎక్స్పాండ్ చేసేసుకుంటే 4 by s స్క్వేర్ ప్లస్ 4s plus 2 square అంటే 4 plus 16 is 20. So 4 by s square plus 4s plus 20 ఆప్షన్ 4 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. అలాగే ఈ క్వశ్చన్ చూడమ్మా. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అనే ఫంక్షన్ ఇచ్చాడు, t cube into e power 3t అని ఇచ్చాడు. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అవుతుంది ఒక ఫంక్షన్ తో. ఆ ఫంక్షన్ ఏంటమ్మా t cube. మీరు జస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t cube కి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఫార్మ్ లో ఉంది మనకు n ఫ్యాక్టోరియల్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t power n is n ఫ్యాక్టోరియల్ బై s power n plus 1. ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ బై s power 3 plus 1 వస్తుంది. సో 3 ఫ్యాక్టోరియల్ is 3 into 2 into 1 that is 6 by s power 4. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t cube is 6 by s plus 4. ఇప్పుడు t cube అనే ఫంక్షన్ కి ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అయిపోయింది. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఈజ్ e to the power of 3t. పాజిటివ్ పవర్ ఉంది కాబట్టి దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ప్రీవియస్ ఈక్వేషన్ యాసిస్ గా రాసేసి s ప్లేస్ లో s మైనస్ 3 ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. s మైనస్ 3 హోల్ పవర్ 4. నౌ గో త్రూ ద ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ లో 6 by s minus 3 whole power 4 ఆప్షన్ 1 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 is the correct answer. Another question from this concept of find the Laplace transform of e power 2t into cos 3t. సో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఏదైనా ఒక టైం డొమైన్ ఫంక్షన్ తో మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటమ్మా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ టైం డొమైన్ ఫంక్షన్ కి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో cos 3t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3t ఏమవుతుంది, s by
s square plus 3 square that is 9. ఇది మనకి లాప్లేస్ సమ్ ఆఫ్ cos 3t ఫంక్షన్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t into cos 3t. అంటే టైం డొమైన్ లో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై అవుతాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో s ప్లేస్ లో మనం ఇక్కడ s minus 2 రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ e పవర్ 2t ఉంది కాబట్టి s minus 2 by s minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఇది మనకు వచ్చే ఆన్సర్. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకోండమ్మా. s minus 2 by s minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఆప్షన్ 2 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. అనదర్ సింపుల్ షార్ట్ కట్ టెక్నిక్ ఫ్రమ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కాన్సెప్ట్. షార్ట్ ట్రిక్ 2 లో తీసుకుందాం. ఇప్పుడు నేను టైం స్కేలింగ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is 2s plus 5 by s square plus 2s minus 3 అని వచ్చింది. దెన్ ఫైండ్ ద లాప్లేస్ సమ్ ఆఫ్ f of 2t అని ఇచ్చాడు. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని మనకు టైం స్కేలింగ్ ప్రాపర్టీ కిందకి వస్తాయి. ఒక్కసారి ప్రాపర్టీ స్టేట్మెంట్ రాస్తాను చూడమ్మా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is f of s. దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of at. a అనే కాన్స్టెంట్ తో టైం తో మల్టిప్లై అయితే దాన్ని మనం టైం స్కేలింగ్ అంటాము. సో a అనే కాన్స్టెంట్ టైం తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్ లో a డివైడ్ అవుతుంది. సో 1 by mod a f of s by a అని వస్తుంది. s ప్లేస్ లో ఇక్కడ చూడండి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ వాట్ ఎవర్ ద s ప్లేస్ లో మనం ఏం చేయాలి? s ప్లస్ s బై a ని రీప్లేస్ చేయాలి. s ప్లేస్ లో s బై a ని రీప్లేస్ చేయాలి. అలాగే 1 by mod a తో మల్టిప్లై చేయాలి. దిస్ వన్ ఇస్ ద స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ది టైం స్కేలింగ్ ప్రాపర్టీ. సో సమ్ కాన్స్టెంట్ మల్టిప్లైస్ టు ది టైం డొమైన్. So based on the given question, laplace sum of f of t is 2s plus 5 by s square plus 2s minus 3 అని ఉంది. Now we want so laplace sum of f of 2t ఇక్కడ 2 అనే కాన్స్టెంట్ t తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది టైం స్కేలింగ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఫైనలీ ఆన్సర్ ఇస్ 1 by 2 into f of s by 2. ఇప్పుడు మనం s ప్లేస్ లో s by 2 ని రీప్లేస్ చేయాలి. వాట్ ఈస్ f of s? బేస్డ్ ఆన్ ద గివెన్ ప్రాబ్లం f of s is 2s plus 5 by s square plus 2s minus 3. ఇక్కడ మనము s ఎక్కడ ఉంటే అక్కడ s ప్లేస్ లో s by 2 ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి 2s అని ఉంది కాబట్టి s by 2 అని రాసేస్తున్నాను ప్లస్ 5. డోంట్ చేంజ్ ద కాన్స్టెంట్ వాల్యూస్. కాన్స్టెంట్ వాల్యూస్ అలాగే పెట్టేసుకోండి. ఇక్కడ s స్క్వేర్ ఉంది కాబట్టి s by 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది ప్లస్ 2 into s by 2 minus 3 అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఫైనలీ ఆన్సర్ ఈజ్ 1 by 2 into న్యూమరేటర్లో మనకు 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి s plus 5 అని వస్తుంది బై ఇక్కడ మనకు s square by 4 అని వస్తుంది కాబట్టి s square అని రాసేస్తున్నాను డైరెక్ట్గా. సో s square plus 4s minus 4 3 12. సో ఇక్కడ 4 రాసేసుకోవచ్చు. ఇది మనకు ఫైనల్ గా వచ్చే ఆన్సర్. ఇంకా మరి సింప్లిఫై చేసుకుంటే 4 by 2 ని 2 కూడా సింప్లిఫై చేసి రాసేసుకోవచ్చు. సో దిస్ వన్ ఇస్ వన్ సింపుల్ టెక్నిక్. ఇలాంటి టెక్నిక్ అప్లై చేసి ఇంకా ఒక ప్రాబ్లం చూద్దామ్. చూడండి లాప్లేస్ సమ్ ఆఫ్ f of t. f of t is s by s minus 3 into s plus 2 ఉంది. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అజ్యూమ్ యాజ్ f of s. ఇచ్చిన ఫంక్షన్ మనం f of s లాగా తీసేసుకోవాలి. దెన్ వీ వాంట్ లాప్లేస్ సమ్ ఆఫ్ f of 4t. ఒకసారి ప్రెజెంటేషన్ అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ది టైం స్కేలింగ్ ప్రాపర్టీ మనం డైరెక్ట్ గా ఆన్సర్ రాసేసుకోవచ్చు. 1 by 4 f of s by 4 అని రాసేసుకోవచ్చు. ఇప్పుడు f of s ఫంక్షన్ ని మనం గివెన్ ప్రాబ్లం నుంచి తీసేసుకొని s ప్లేస్ లో s by 4 ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఫైనలీ ద ఆన్సర్ ఈజ్ 1 by 4 into s by 4 by s by 4 minus 3 into s by 4 plus 2. సో ఇది మన ఫైనల్గా వచ్చే ఆన్సర్. ఇంకా మనం సింప్లిఫై చేసి ఎల్సిఎం తీసేసుకుని కూడా ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ దిస్ ఆన్సర్ అండ్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు సింప్లిఫై. Right? One more question from this concept. Laplace sum of f of t is s by s plus 4. This is f of s. Now we have to determine the Laplace sum of f of 2t. ఇది కూడా మనకి టైం స్కేలింగ్ ప్రాపర్టీలో వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా టైం స్కేలింగ్ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే 1 by 2 into f of s by 2 అవుతుంది. అంటే మన ఇచ్చిన ఫంక్షన్ లో s ప్లేస్ లో s by 2 ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఫైనలీ వాట్ ఈస్ ఆన్సర్ నా 1 by 2 into s by 2 by ఇక్కడ కూడా s by 2. s ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ s by 2 రాసేసాలి. సో s by 2 plus 4. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 1 by 2 into s by s plus 8. Yeah, 1 by 2 into s by s plus 8. This one is the final answer. Another simple technique from the Laplace transform concept. Short trick 3. Here I want to apply time shifting property.
ఇక్కడ నేను టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ద స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ది టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇఫ్ ద షిఫ్టింగ్ అప్లైస్ ఇన్ టైమ్ డొమైన్, in frequency domain exponential signal multiplies, right? So simple statement రాస్తాను చూడమ్మా. Laplace transform of f of t is f of s. Laplace transform of f of t is f of s, and then Laplace transform of f of t minus a. ఇక్కడ చూడండి, నేను f of t ప్లేస్ లో f of t minus a రాశాను. దాట్ ఈస్ కాల్డ్ అ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో షిఫ్టింగ్ అప్లైస్ ఇన్ టైమ్ డొమైన్. సో టైమ్ డొమైన్ లో షిఫ్టింగ్ అప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో f of s అనే ఫంక్షన్ కి e to the power of minus as మల్టిపుల్ అవుతుంది. అంటే టైం డొమైన్లో షిఫ్టింగ్, ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లికేషన్. సో ఈ సింపుల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మైనస్ ఏ ఉంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ అని రాయాలి, అలాగే ప్లస్ ఏ అని ఉంటే ఈ పవర్ ప్లస్ ఏఎస్ అని రాసేయాలి. ఫ్రమ్ ద డైరెక్ట్లీ ఐ వాంట్ రైట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లాప్లాస్ సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందమ్మా? 2 అని ఉంది కాబట్టి జస్ట్ ఈ పవర్ మైనస్ 2s అని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్? గివెన్ ఫంక్షన్. సో గివెన్ ఫంక్షన్ ఈజ్ s by s plus 4, right? So finally answer is e power minus 2s into s by s plus 4. Another question from the same concept. Laplace sum of f of t is f of s. That f of s is given here s plus 4 by s plus 2 into s plus 3. Then we want Laplace transform of f of t minus 1. ఇక్కడ మనం ఒక t ప్లస్ లో t minus 1 రీప్లేస్ చేసాం కాబట్టి ఇది టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీలో ఫ్రీక్వెన్సీ డొమైన్లో మనం జస్ట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ మల్టిప్లై చేస్తే చాలు. ఎఫ్ ఆఫ్ ఎస్ని యాసిడ్గా రాసేస్తున్నాను. ఎస్ ప్లస్ 4 బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3. దిస్ ఈజ్ మల్టిప్లైస్ బై వన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. దాట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1s. బికాస్ ఇక్కడ షిఫ్టింగ్ వన్ టైం అయిపోయింది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్ మల్టిప్లై అయితే చాలు. సో ఫైనలీ దిస్ వన్ ఈజ్ ద answer. These are the simple shortcut techniques of the Laplace transform concept. Please download COP Education app and subscribe this channel. Thank you.